వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రికా విలేకరుల సమావేశంతా తెలుగుదేశం పార్టీ మీద నిందలేయడం జరిగింది. ఈరోజు తెలియజేస్తున్నాం, చేనేత మల్లికార్జున గారికి అబద్ధాల కేర్ ఆఫ్ బీవేని మరి నారా చంద్రబాబు నాయుడు అనే మాటను నిన్న ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. మల్లికార్జున గారు, మీరు పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు అభివృద్ధికి కేర్ ఆఫే మా తెలుగుదేశం పార్టీ, రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేర్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎమ్మెగ్నూరు నియోజకవర్గం అభివృద్ధికి కేర్ ఆఫ్ డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు. ఈ విషయాలన్నీ మర్చిపోయి మీరు ఏకవచన సంబోధంతో మా పార్టీని, మా పార్టీకి సంబంధించిన అధినాయకుడిని, మా ఎమ్మెల్యే గారిని హేళనగా మాట్లాడడం సబబు కాదు. మరి అదేవిధంగా ఈరోజు ఈ సూపర్ 6 సంక్షేమ పథకాల్లో చాలా పథకాలు అధికారం వచ్చింది సంవత్సరన్నర కాలంలోనే అన్ని సంక్షేమ పథకాలు పూర్తి చేయడం జరిగింది. దీన్ని మీరు మింగుడు పడలేక అసూయతో మాట్లాడే పద్ధతిగా మాకు కనబడుతుంది. ఉదాహరణకు ఒక్క ఉదాహరణ చెప్పాలంటే, మీ ఇంట్లోనే చేనేత మల్లికార్జున ఇంట్లోనే వికలాంగుల పెన్షన్ కింద 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని చేనేత మల్లికార్జున గారికి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ మధుబాబు గారు మహిళలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని చెప్పేసి ఓ సందర్భంగా మాట్లాడడం జరిగింది. మరి దీనికి మేము తెలియజేస్తున్నాం, మధుబాబు గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలను గౌరవించే పార్టీ, మహిళలకు పెద్దపీట వేసిన పార్టీ, మహిళలకు సమాన హక్కు కల్పించింది స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ. అలాంటిది మేము ఎన్నడూ మహిళలను ఏకవచన సంబోధనతో ఎక్కడ ప్రస్తావించాం. మేము కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా అధినాయకుడు ఎక్కడ ప్రస్తావించే సందర్భం లేదు. ఈరోజు మీరు ఎప్పుడు ఏ సందర్భంలో మాట్లాడినా షాడో ఎమ్మెల్యే మాట వింటున్నారని తెలియజేస్తున్నారు. ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయి పట్టుమని 10 రోజులు కాలేదు. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేదు. ఈరోజు నువ్వు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నటువంటి, క్రియాశీల కార్యకర్త ఉన్నటువంటి, జీవితకాల సభ్యత్వం ఉన్నటువంటి ఒక కార్యకర్తను నువ్వు షాడో అని చెప్పి హేళనగా మాట్లాడడం సబబు కాదు మధుబాబు గారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 34 వార్డులలో ఎక్కడ శానిటేషన్ గురించి సరిగ్గా లేదని మధుబాబు గారు సందర్భం గురించి మాట్లాడడం జరిగింది. మధుబాబు గారికి తెలియజేస్తున్నా, ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి మరి మధ్యాహ్నం 12 గంటల వరకు శానిటరీ సెక్షన్ సంబంధించిన శానిటరీ వర్కర్స్, మున్సిపల్ కమిషనర్ గారు వీరందరూ అదే పనిగా 34 వార్డులలో తిరిగి, ఇంటింటికి తిరిగి మరి చెత్త సేకరణ విషయంలో శ్రద్ధ చూపి అన్ని చోట్ల పారిశుద్ధ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా చేస్తున్నారని గుర్తు చేస్తున్నా. మీ ప్రభుత్వ హయాంలో చెత్తకు పన్ను వేసి ప్రజలను పీడించడం జరిగింది, కానీ మా హయాంలో చెత్త పన్ను వేయకుండా ప్రజల దగ్గర మేము చెత్త సేకరించి ప్రజలకు రోగాలు రాకుండా దూరంగా డంపింగ్ చేసేటువంటి చర్యలు కూడా కమిషనర్ గారు, పారిశుద్ధ కార్మికులు తీసుకుంటారు. ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే గారు అదే పనిగా ఎమ్మెల్యే గారు వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో మున్సిపల్ సమావేశంలో మున్సిపల్ అధికారులతోటి మరి హాస్పిటల్ సంబంధించిన అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్న వల్లే ఈరోజు ఎమ్మెగ్నూరులో పారిశుద్ధ్యం ఒక అంతు బాగుందని చెప్పి తెలియజేస్తున్నా. మరి పెద్దలు కామార్తి నాగేశ్వరప్పన్న గారు కూడా మరి మా ఎమ్మెల్యే గారిని డాక్టర్గా ఉన్నారని చెప్పి కొంచెం హేళనగా మాట్లాడుతున్నారు. కొంచెం మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడాల మాజీ ప్రస్తుత కౌన్సిలర్ నాగేశ్వరప్పన్న గారు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు డాక్టర్, మీరు చెప్పింది వాస్తవమే. ఈరోజు కరోనా మహమ్మారి వంటి రోగాలు ఉన్న రోజుల్లోనే మంత్రులంతా, మీ మంత్రులందరూ, మీ అధిష్టానం అంతా పారాసెటమాల్ మాత్రలతోటి కరోనా మహమ్మారిని మాయం చేసుకోవాలని చెప్పి ఆ రోజు ప్రజలను పట్టించుకోకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడిన రోజులు అవి. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఆ పని చేయడంలే. ఆయన ఎమ్మెల్యే అనే విషయాన్ని పక్కన పెట్టి ఒక డాక్టర్నని, ఒక మానవత్వంతో ఎక్కడెక్కడ పారిశుద్ధ్య పనులు లోపిస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయనే విషయాన్ని ఆయనే దగ్గరుండి చూసుకుంటున్న విషయాన్ని ఈరోజు నేను పత్రికా ముఖంగా తెలియజేస్తున్నా. హాస్పిటల్లో మరి మధుబాబు గారు మాట్లాడుతున్నారు, హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ 25 లక్షలతో జగనన్న వాయు కేంద్రంగా పెట్టినామని చెప్పేసి, ఆ రోజు మీరు 25 లక్షల రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన వారం రోజులకే ఆ 100 పడకల ఆసుపత్రిలో కట్టించే సంబంధించి ఐరన్ లోడ్తో వస్తున్న ఒక లారీ మరి ఆక్సిజన్ ప్లాంట్ నుంచి ఆ రూమ్లకు ఆక్సిజన్ సప్లై చేసి ఒక పైప్ లైన్ తగులుకొని ఆ రోజే అది డ్యామేజ్ అయ్యి ఇప్పటి వరకు పని చేయకుండా ఉంది. మరి ఆ విషయాలు మీరు గమనించుకోకుండా, ఆ విషయాలు ఏవి తెలియకుండా ఏదో రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారిని ఏకవచన సంబోధనతో మాట్లాడి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకోవాలని చూస్తున్నారు. ఈరోజు ఎమ్మెగ్నూరులో తెలుగుదేశం పార్టీ లేదని మీరు హేళనగా మాట్లాడుతున్నారు. మధుబాబు గారు, ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు ఎమ్మెగ్నూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు.
ఎమ్మెనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీరోకి పడిపోయింది. మీరు ఎమ్మెనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకోవడానికే ఇలా చిన్న చిన్న అవాకులు చవాకులతోటి మా ఎమ్మెల్యే గారిని, మా అధిష్టానాన్ని నిందిస్తున్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మీరు ఏదైనా ఉంటే అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారికి సలహా సూచనలు ఇవ్వండి, మాకు సహకరించండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. అంతేగాని మీరు ఇలా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తెలియజేసి దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకునే రోజు దగ్గర ఉందని మరి మధుబాబు గారికి, చేనేత మల్లికార్జున గారికి సభాముఖంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. నిన్నటి దినమున ఎమ్మెనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఠా సభ్యులు కొన్ని అవాకులు చవాకులు పేరడం జరిగింది. నెలకు ఒకసారి లేదా నెలకు 2 సార్లు టూరిస్టులకు వచ్చే బుట్టారైనకమ్మ నాగేశ్వర రెడ్డి గారిని అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి అనడము, దానికి ఈ వంది మాగదులు వంతబడడం జరిగింది. నువ్వు బుట్టారైనకమ్మ, నువ్వు నెలకోసారి వస్తావు, కాలేజీకి పోతావు, కాలేజీలో ఇది లేదు అది లేదు, నా సొంత నిధులతో ఫౌండేషన్ నుంచి ఏదో చేయాలనుకుంటున్నాను కానీ వీళ్ళు అడ్డుపడుతున్నారు అని 14-2019 మధ్యన ఎంపీగా ఉండి ఎంపీ నిధుల నుండి ₹1 రాల్చిన బాపత కాదు. నువ్వు సొంత డబ్బులు పెడతావా? ప్రభుత్వం ఇచ్చినటువంటి నీ ఎంపీ నిధులను ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెట్టావో ఒకసారి చెప్పు. నాగంత నిన్న దత్త తీసుకున్నానన్నావు, 4 రేకులు వేసి 1,50,000తో ఒక బస్సు షెల్టర్ నిర్మించి చేతులు దులుపుకున్నావు. నువ్వు బుట్ట ఫౌండేషన్ నుంచి లక్షలు పెడతావా? అయితే రా, ఆర్డీఎస్ కెనాల్కి శాంక్షన్ అయింది, మరి ఆ నిధులు గవర్నమెంట్కి మిగిలిస్తాము, రా 2,000 కోట్లు పెట్టి మరి ప్రాజెక్టు కొనసాగించు. గాజుల దగ్గర నుండి 150 కోట్ల పైప్ లైన్ వాటర్ ప్రాజెక్టు ఉంది, పెట్టండి. మరి మా నాయకులు పెడతామంటే వద్దంటున్నారు, అడ్డుపడుతున్నారని 100-200 పెట్టి చేతులు ఎగేసి బిల్డప్ కొట్టడానికి కాదమ్మా బుట్టరేణుకమ్మా. నీవు నిజాలు మాట్లాడతావు అని మేమెట్లా అనుకుంటాము? కాకి గూట్లో పుట్టిన కాకరపి వస్తుంది కానీ అబద్ధాల్లో పుట్టి అబద్ధాల్లో బతుకుతున్న జగన్మోహన్ రెడ్డి దగ్గర శిక్షణీకం చేసిన నీవు నిజాలు మాట్లాడతావా? నీ పార్టీ అబద్ధం, నీ పార్టీ మోసం, నీ పార్టీ లూటీ పార్టీ, నీ పార్టీ కేడీ పార్టీ, నీ పార్టీ 420 పార్టీ. అందుకే జనం శంప కొట్టి 11 మూల కూర్చోబెట్టినా మీకు బుద్ధి రాలేదు, సిగ్గు రాలేదు. ఇది చాలా శోచనీయం. ఇక ఇట్లే కనుక మీరు ప్రవర్తిస్తే రాబోయే 29లో 11 కూడా ఉండవు, 1-2 పరిమితం అవుతారు. ఇప్పటికే మీరు బుద్ధి తెచ్చుకొని సహేతుకమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి ఓ పార్టీ లీడర్ అయితే సూచన లేవు, ప్రభుత్వానికి సహకరించు, ఈ విధంగా చేయండి అని చెప్పండి. అందులో న్యాయమైనటువంటి ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం. మా నాగేశ్వర రెడ్డి గారు అందుకు ముందుంటారు. మరి నేను ఒకడు అంటాడు అట్టాప్లాప్ అయింది సూపర్ 6, దానికే డైవర్షన్ పాలిటిక్స్ అని. అయ్యా నీ వార్డు కొత్తాం, నీ వార్డులో నీ కార్యకర్తలు ఇంటికే పోదాం, ఎవరికి సూపర్ 6 రాలేదో నువ్వు సిద్ధమా? నీకు దమ్ముందా? లేదా మేము పిలుస్తాం మా ఇంటారా? నీ కార్యకర్తలు ఇంటికి పోదాం. నిన్న మైకులు పెట్టుకున్నాడు మాట్లాడిన వాళ్ళున్నా ఎంతమందికి అన్నతో సుఖపేవ రాలేదో ఛాలెంజా, సవాల్ స్వీకరిస్తావా? ఎంతమందికి మీరు గ్యాస్ సిలిండర్ ఉచితంగా తీసుకోలేదా? మీ పిల్లలకి తల్లికి వందనం పడలేదా? మీరు సిద్ధమా? వస్తారా? అట్రబ్లాప్ అని నోరు ఉంది కదా అని ఎట్టిగా మాట్లాడడం కాదు నాగేశో. నీ వార్డుకు వస్తాం, నీ వార్డులోనే మేము నీ కార్యకర్తలు ఇంటికి పోయి ఆ రోజు నిరూపిస్తేనే ఏం చేయాలా? ఏం మాట్లాడతాం? నిరూపించకపోతే మేము రాజీనామా చేసి గడపోతాం. నువ్వు సిద్ధమా? నీకు దమ్ముందా? ఎట్టి కూతులకు పోయొద్దు. తల్లికి అమ్మ ఒడి అని చెప్పి ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చి ఆ అరకొరగా ఇచ్చి అది కూడా చేతులు ఎత్తేసినారు. నేతన్న నేసం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది చేనేత కార్మికులు ఉంటే ఎమ్మెగనూరులోన టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మందికి ఇచ్చి మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలో 1,300 మందికి ఇచ్చారు. ఇక్కడ 6,000 పైగా చేనేత కార్మికులు ఉన్నారు. నువ్వు చేనేతవు కదా, ఏ నోట్లు ఏం పెట్టుకున్నావు? వస్తావా? చేనేత వాళ్ళ పోదామా? చేనేతలు ఎంతమంది నువ్వు చూస్తామా? అది మోసం, నీది అబద్ధం, నీ పార్టీ అబద్ధం. బుట్టరేణుకమ్మ చేనేత బిడ్డనంటావు కదా, రా చేనేతల కోసం వచ్చిన టెక్స్టైల్ పార్క్ని నాశనం చేసి పిచ్చుకూలు కట్టుకోవడానికి సెంటు సలహాలు ఇచ్చినప్పుడు ఏం పోయినావు? ఎక్కడున్నావు? ఎందుకు మాట్లాడలేదు?
ఈరోజు ఆ స్థలంలోనే అభివృద్ధి చేసి మళ్ళీ టెక్స్టైల్ పార్క్కి శంకుస్థాపన చేసి మంత్రి చేత చేసి అది ముందుకు తీసుకుపోతుంటే హర్షించడం పోయి అబద్ధాలు అంటావా? ఎందుకమ్మా ఆడపిల్లలు అబద్ధాలు మాట్లాడితే అందంగా ఉండదమ్మా, అసహ్యంగా ఉంటుంది. తల్లి దయచేసి నిజాలు అన్నీ కాకపోయినా 1-2 మాట్లాడు. 100కి 100 అబద్ధాలు మాడితే ప్రజలు హర్షించరు. నేను నాగేశ్వరుడు అనేటువంటి స్థాయి నీది కాదమ్మా, నీ స్థాయే కాదు. నాగేశ్వరుడి కుటుంబం నువ్వు వ్యాపారస్తురాలు, నాగేశ్వరుడి రాజకీయ సేవకుడు, నాగేశ్వరుడి కుటుంబం రాజకీయ సేవకులు. వాళ్ళ నాయన నుండి ఆయన వరకు కూడా రాజకీయాలు వృత్తిగా చేసుకొని రాజకీయాలను జీవించి ప్రజలకు సేవ చేయాలనుకున్న కుటుంబం ఇది. నువ్వు వ్యాపారస్తురాలివి, విధించలుగా వస్తావు, ఎమ్మెనూరికి వస్తావు, ఆడోకరా ఈడోకరా ఇంత బురద వేస్తా పోతావు. మేము అలా కాదు, నిబద్ధత కలిగిన వాళ్ళం, ప్రజల పక్షాన ఉన్నవాళ్ళం, ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల సేవ కోసం కట్టుబడి ఉన్నవాళ్ళం. ఈరోజు ఆసుపత్రి అంటావు, మొన్న కాలేజ్ అంటావు, రేపు ఇంకోటి అంటావు. వాళ్ళు ఇష్టం చూసుకోరా, రండి సోమప సర్కిల్లో కూర్చుందాం, ఏం జరిగిందో చూద్దాం. ఈరోజు మీరు తిరుగుతున్నాం, మీ కారు తిరుగుతున్న రోడ్లన్నీ కూడా 2014-19 నాగేశ్వరరెడ్డి గారు వేసిన రోడ్లే. మీ ఎమ్మెల్యే ఊరికి పోవడానికి, ఎర్రకోటకు పోవడానికి పిల్లమల్లి నాగిరెడ్డి పెట్రోల్ మంగళం మోగాళ్ళతో గుంతుంటే పూర్చుకొని బాపతి మీది. ఏమై మీరు మాట్లాడేది? మీరు మీది ఈ వలస వాదనలు ముందు పెట్టుకొని, ఈ వలస పక్షులను పెట్టుకొని నోటుకొచ్చిన కూతులు పోయిస్తారు. అరే బాబు, ఎగిరెగిరి పడుతున్నాను ఆయన, ఏదో రెక్కలు ఎరుగుతాయి, మంచి పద్ధతి కాదు. ఏదైనా కానీ రాజకీయ విమర్శ చేయండి, మేము స్వీకరిస్తాం తెలుగుదేశం పార్టీకి. మీటింగ్లో నాగేశ్వరప్ప వాళ్ళు సంబంధించిన నాయకులు మన ఎమ్మినూరు 100 పడకల ఆసుపత్రి ఎప్పుడు 2018 ఇది శిలాఫలకం వరకే ఇది ఓపెన్ చేశారని చెప్పినారు. అది అసత్యము. ఎందుకంటే 2018లో మాకు డబ్బులు శాంక్షన్ అయిన తర్వాతే జయనాథరెడ్డి గారు, మా బీవీ జయనాథరెడ్డి ఆధారంలోనే అది శంకుస్థాపన చేసినాము. తర్వాత గవర్నమెంట్ మాకు ఇలా రాయిపోయింది. తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళు ఏ బేసిక్ మీద వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినా తెలియదు, కానీ ఓపీ లేకుండా కన్స్ట్రక్ట్ చేసినారు. మరి కాంపౌండ్ గురించి చెప్తున్నారు. కాంపౌండ్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ హయాంలోనే కాంపౌండ్ కట్టలేదు, మా హయాంలో కట్టమని చెప్తున్నారు. కానీ కడతాం మేము, దానికి మేము సమర్థితంగా ఉన్నాము. మరియు ఎక్విప్మెంట్స్ గురించి చెప్తున్నారు. మరి అప్పుడు 12,60,00,000 శాంక్షన్ అయింది. మరి ఎక్విప్మెంట్స్ లేకుండా ఎక్కడ పోయింది డబ్బులు? అది చెప్పడం లేదు. కానీ ఏదో మేము వచ్చినాము, మాకు ఇది ఉన్నది. సీజనల్గా మామూలుగా వర్షాల కాలంలో జ్వరాలు అని వస్తాయి, అది మామూలుగా వస్తుంటారు. వస్తున్నప్పుడు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. స్టాఫ్ అనేది అప్పుడు ఆ ప్రభుత్వంలోనే పెట్టలేదు, కానీ ఇప్పుడు స్టాఫ్ కూడా రెడీ అవుతుంది. వాళ్ళు కూడా ఇది చేసినారు సార్, మా సార్ గారు. కానీ వీళ్ళు చెప్పే మాదికి వెళ్ళి ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి ఓపెన్ చేసినారు, ఏమి లేవంటే మీ హాయంలోనే అన్నీ జరగకుండా ఉన్నాయి. కానీ మా హాయంలో అన్నీ, మా సార్ ఎమ్మెల్యే గారు అన్నీ ఎక్విప్మెంట్స్ వస్తాయి, అన్ని స్టాఫ్ వస్తాయి, అన్నీ మేము సమర్పితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంకోసారి మరి బుట్టారేమ్మ గారు మాటికి వెళ్ళి హాస్పిటల్ తప్ప వేరేది ఏమీ లేదు. అభివృద్ధి ఎక్కడ చేస్తున్నాం? అన్నీ చేస్తున్నాం. రోడ్ల మీద వెళ్ళినా లేదు. శానిటరీ గురించి చెప్తున్నారు. శానిటరీ గురించి అన్ని ఆల్మోస్ట్ అన్ని వార్డులో మేము కూడా చెక్ చేసుకుంటాం, అన్ని పోతున్నారు, అందరు శానిటరీ చూస్తున్నారు. మనకు వచ్చింది 2 డెంగ్యూ, ఒక 100 డెంగ్యూ చెప్పినట్లు చెప్తున్నారు విష జ్వరాలు. అది తప్పు. మీరు చెప్పే ప్రతి ఒక్క అబద్ధాలకి మేము సహించేది లేదు. ఇది మీరు అభివృద్ధానికి మీకు సహకరించండి అంతేగాని మీరు ఏదో చెప్పి అవన్నీ మాకు వద్దు, ఇవన్నీ ఉన్నాయి అంటే సీజనల్గా జ్వరాలు అనేది మామూలుగా వస్తూనే ఉంటాయి. అందుకు మేము తగ్గట్టుగా మేము చేస్తున్నాము. మరి కొత్త ఏది పాత హాస్పిటల్ నుంచి కొత్తగా కొన్ని ఎక్విప్మెంట్స్ షిఫ్ట్ అవుతున్నాయి. దానికి మేము అన్నీ చూసుకుంటున్నాము. ధన్యవాదాలు.